వేదిక పైన ఆసీనులైన ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ సారథి మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నా మంత్రివర్గ సహచరులకు, గౌరవ పార్లమెంటరీ సభ్యులకు, శాసనసభ సభ్యులకు, కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులకు, మరి అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు, దేశ ఆర్థిక రథచక్రాన్ని నడిపిస్తున్నటువంటి పారిశ్రామవేత్తలకు, పరిశ్రమ సంఘ ప్రతినిధులకు, మరి అలాగే రాష్ట్ర ప్రగతిని వెన్నుముక్కలా నిలిచి మైక్రో, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల్ని వ్యాపారస్తులకు, పొదుపు నుంచి పారిశ్రామికలుగా ఎదుగుతున్నటువంటి మహిళా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి 5 నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు, ఏ రకమైనటువంటి ఇకో సిస్టమ్ తయారు చేయాలనే దాని మీద ప్రధానంగానే చెప్పబోతున్నాను. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎప్పుడు కష్టకాలంలో వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో మన రాష్ట్రం ప్రగతిపాటు పడుతుంది. ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐటీ ప్రొఫెషనల్గా గడిచిన 2 సంవత్సరాలుగా నేను దగ్గరుండి ప్రభుత్వాన్ని చూస్తున్నాను. సుమారు 95 నుంచి 2004 వరకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మన ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతి బాటలు తీసుకెళ్లడమే కాకుండా నాలాంటి ఐటీ వ్యక్తులకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచ స్థాయికి వెళ్లే దశగా మాకు అంత ఇకో సిస్టమ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మరో సంక్షోభం మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత సన్ రైజ్ స్టేట్ అని నామకరణం చేసి ఒక మంచి ఇకో సిస్టమ్ ఈ ప్రాంతానికి రావాలి, ఉపాధి అవకాశాలు మన రాష్ట్రానికి తీసుకురావాలి, యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక ఆలోచనతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఎంతో మందికి పారిశ్రామికవేత్తల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో కూడా వాళ్ళని గ్రౌండ్ చేయడం కూడా జరిగింది. దురదృష్టకరం, గత ప్రభుత్వం వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడమే కాకుండా వస్తానంలో అందరినీ కూడా తరిమి కొట్టడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇకో సిస్టమ్ పారిశ్రామికవేత్తలకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం కలవర్చాలి. అదే కాకుండా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా ఒక ఇకో సిస్టమ్ తయారు చేయాలని అనేక విధానాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వచ్చేసరికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా, శాసనసభ నియోజకవర్గంలో కూడా పెట్టాలని ఒక ప్రతిపాదనతో 100 పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ చేశాం. అందులో 19 పార్క్స్ ఇనాగ్రేట్ చేసి ఆల్రెడీ అప్లికేషన్స్ ప్రాసెస్ అయ్యి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఈ రోజు కూడా 38 పార్కులు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాము. అదే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీతో ప్రైవేట్ పార్క్స్ ని డెవలప్ చేయడం కూడా ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీ పార్క్ డెవలప్ చేయాలన్నా కూడా ఒక విధి విధానం తీసుకురావడం అంటే ఖచ్చితంగా అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి అలాగే ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సుమారు 200 కోట్లు కేటాయించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాము. ఈ ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ డెవలప్ చేసుకునే విధానం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలవరుస్తుంది. మనం జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ప్రధానంగా ఉండింది. బట్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి అడిషనల్ గా సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. మరి అంతేకాకుండా సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఈరోజు ఏదైతే మన రాష్ట్రంలో లార్జ్ ఇండస్ట్రీస్ చాలా చోట్ల తీసుకురావడం జరుగుతుంది, క్లస్టర్ అప్రోచ్ బేస్ లో తీసుకురావడం జరుగుతుంది. ఆ లార్జ్ ఇండస్ట్రీస్ అనుకూలంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఈరోజు క్లస్టర్ బేస్డ్ పార్క్స్ కింద తయారు చేసి అందులో కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా డెవలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త ఒరవడి ఈరోజు మనం ఇండస్ట్రియల్ పాలసీలు కూడా చూడడం జరిగింది. అనేక న్యూ ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాలసీలో అనేక విధాలుగా 45% రాయితీలు ఎస్సీ ఎస్టీ సోదరులకి, మహిళా సోదరులకి, అలాగే బీసీ సోదరులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 23 కొత్త సెక్టోరల్ బేస్డ్ పాలసీస్ తీసుకొచ్చి ఆ సెక్టర్ బేస్డ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే దశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి అనేక విధాలుగా పాలసీలు చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, లేదా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ కానీ, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కానీ, క్లీన్ ఎనర్జీ పాలసీ కానీ, ఏపీ టూరిజం పాలసీ కానీ, సస్టైనబుల్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ పాలసీ కానీ, టెక్స్టైల్లో కానీ, అలాగా 23 డిఫరెంట్ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకొచ్చి అనేక ఇండస్ట్రీస్ని
లార్జ్ ఇండస్ట్రీస్ తీసుకురావడమే కాకుండా స్మాల్ ఇండస్ట్రీస్ కూడా దానికి అనుగుణంగా ఒక ఈకో సిస్టమ్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ సిస్టంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తారు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి క్రెడిట్ యాక్సెస్ అనేది సింప్లిఫై చేయాలి అని. ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్కి ప్రోత్సాహం, ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలన్నా లేదా కొత్త వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా ఈరోజు క్రెడిట్ యాక్సెస్ అనేది వాళ్ళకి సింప్లిఫై చేయమని అనేకసార్లు మాకు చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ప్రతి ఎస్ఎల్బిసి మీటింగ్కి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా టైం కేటాయించి ఆ మీటింగ్లో ఆయన కూడా భాగస్వామి అయి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఏ రకంగా సహకారం చేస్తున్నారు, మహిళలకు ఏ రకంగా మీరు సహకారం చేస్తున్నారని అనినిత్యం మాకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఈ గడిచిన 23 నెలల్లో 2,11,894 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇచ్చామని చెప్పడంలో మేము గర్వపడుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే సిజిటి ఎంఎస్సి కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మనం 18వ ర్యాంకులో ఉన్నాం దేశంలో వినియోగంలో. ఈరోజు రాష్ట్రంలో టాప్ 5కి వెళ్ళేలాగా ఈరోజు గడిచిన ఈ 23 మాసాల్లో 18,000 కోట్ల రూపాయలు సిజిటి ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా వెళ్ళిందన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అలాగే పిఎం ముద్ర లోన్లు కూడా సుమారు 40,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం ఎఫ్ఎంఈలో కూడా 3,387 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, అలాగే స్టాండప్ ఇండియా కాన్సెప్ట్లో మహిళల్ని అలాగే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని మళ్ళీ ఎస్సీ ఎస్టీ సోదరిమణులు వాళ్ళని ఆంటర్ప్రినర్స్గా తయారు చేసేదానికి సుమారు 27,788 మందికి కూడా లబ్ధి చేకూర్చిందన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సిజిటి ఎంఎస్సి ప్రోగ్రామే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు సపోర్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ క్రెడిట్ గ్రాంట్ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఈరోజు గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసి సుమారు 100 కోట్ల రూపాయలను కూడా దానికి కేటాయించి 5,000 కోట్లకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి అడిషనల్ క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా బ్యాంక్ కొలెటరల్ ఫ్రీ లోన్స్ కల్పించడానికి కూడా మనం కార్యాచరణ విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఎన్ఎస్సి ఎమర్జ్ వాళ్ళు ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మనం కూడా ఎస్ఎంఈస్కి ఒక ఐపీఓ ఈకోసిస్టమ్ తయారు చేయాలన్న విధానం తీసుకురావాలని ప్రత్యేకించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్ఎస్సి ఎమర్జ్ వాళ్ళతో కొలాబరేట్ చేసి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నాము. వాళ్ళు కూడా ఈరోజు మొన్న విజయవాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఒక 3 ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఐపీఓకి వెళ్తామని రావడం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ సిక్ అండ్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈ రివైవల్ పాలసీ, ఇది కూడా సిక్ అండ్ స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్కి ప్రభుత్వం ఏ రకంగా సపోర్ట్ చేయాలన్న దాని మీద కూడా ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా గైడ్ లైన్స్ వచ్చి ప్రతి స్ట్రెస్డ్ ఇండస్ట్రీస్ కూడా ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి, సిక్ ఇండస్ట్రీ కూడా ఎటువంటి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వాలని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. మరి అలాగే థ్రెడ్స్ కాన్సెప్ట్ని కూడా ఈరోజు ఎక్కడైతే పేమెంట్ పబ్లిక్ పిఎస్యూస్ను కానీ లేదంటే లార్జ్ ఇండస్ట్రీస్ని కానీ ఎంఎస్ఎంఈకి రావాల్సిన పేమెంట్స్ మీద ఈరోజు థ్రెడ్స్ కాంపోనెంట్స్ మీద కాన్సెప్ట్ మీద ఒక 4 వెండర్స్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి అలాగే కెపాసిటీ బిల్డింగ్లో అనేక నిర్ణయాలు ఈరోజు ఎంఎస్ఎంఈకి అవసరమని గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఏ ప్రాబ్లం స్టేట్మెంట్ అయినా ఇండస్ట్రీకి వస్తే వెంటనే దాన్ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీ జోడించి దగ్గరగా వాళ్ళకి పరిష్కారం వచ్చేలాగా చేయడం అనేది ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం అని మీకు తెలియజేసుకుంటూ, మరి అలాగే స్టేట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ మనందరికీ తెలుసు, దాన్ని స్ట్రెంథన్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కింద 4 లీగల్ ఫర్మ్స్ని కూడా ఎంపానల్ చేసి మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ర్యాంప్ స్కీమ్ ద్వారా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం జరిగింది. రివర్స్ బయర్స్ సెల్లర్స్ మీట్ క్రియేట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మైక్రో ఇండస్ట్రీస్కి చేరేలాగా అనేక ప్రణాళిక కూడా వేయడం జరిగింది. పిఎం ఈజీపీ అవ్వచ్చు, పిఎం ఎఫ్ఎంఈ అవ్వచ్చు, పిఎం విశ్వకర్మ అవ్వచ్చు, స్టాండప్ ఇండియా అవ్వచ్చు, స్టార్టప్ ఇండియా అవ్వచ్చు, అలాగే ఎంఎస్ఎంఈ సిడిపి ప్రోగ్రామ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఈరోజు ప్రభుత్వ విధానాల్లో అనేక చర్యలు తీసుకొని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానంలో ఈరోజు మనం ఉన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే మైక్రో ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా జీవో రావడం జరిగింది, గైడ్ లైన్స్ వస్తున్నాయి.
త్వరలో సుమారు 300 కోట్లు బడ్జెట్ కేటాయించి సుమారు 17,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా 3,500 ఎంటర్ప్రైజెస్కి హెల్ప్ చేకూర్చేలాగా సుమారు ₹1 కోటి వరకు రుణ సాయం సబ్సిడీ రూపంలో బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో ఇవ్వడానికి కూడా ప్రతిపాదన చేశాన విషయం తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే భావన, ఆయన ఎప్పుడు కూడా స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికతను తయారు చేసి ప్రతి ఇంట్లో కూడా ఆదాయం పెంచే దిశగా మనం కార్యరూపం చేయాలి. అది ఒక ఆంటర్ప్రినర్ కావచ్చు, లేదా ఒక లైవ్లీవుడ్ యాక్టివిటీ అవ్వచ్చు. మా డ్వాక్రా సెర్ప మంత్రిగా నేను కూడా వ్యవహరిస్తున్నాను. అనేక మహిళలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా వాళ్ళు ఎలాగా పైకి రావాలి, వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందని అనే కార్యరూపణ ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ప్రత్యేకంగా నేను ఎంఎస్ఎంఈ, సెర్ప్ అండ్ ఎన్ఆర్ఐ రిలేషన్స్ ఈ 3 విభాగాల్లో ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నాను. దేశంలో ఎక్కడ లేనట్టు విధంగా ఈరోజు ఈ మినిస్ట్రీ ఫామ్ చేశారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు తలంపు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికత విజయవంతం చేకూర్చేలా మీ అందరూ కూడా ఒక ముందడుగు వేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.